మాతృదేవతాభ్యో నమః, పితృదేవతాభ్యో నమః, శ్రీ గణేశ శారదా గురుభ్యో నమః, శ్రీమాత్రే నమః. శ్రీ వేదగాయత్రి జ్యోతిష్యాల యూట్యూబ్ ఛానల్ వీక్షకులందరికీ నమస్కారం. స్వస్తి శ్రీ క్రోధనామ సంవత్సరం మాఘమాసం శిశిర ఋతువు ఉత్తరాయణం ఫిబ్రవరి మాసంలో తులారాశి వారి యొక్క రాశి ఫలితాలు కనుక మనం చూసినట్టయితే తులారాశి వారికి ఫిబ్రవరి మాసంలో మిశ్రమ ఫలితాలు ఎదురవుతాయి. షేర్ మార్కెట్లో పెట్టుబడులు పెట్టిన వారికి నష్టాలు ఎదురవుతాయి. ద్వితీయ వారంలో దూర ప్రాంతం నుండి ఒక అశుభ వార్త వినాల్సి వస్తుంది. గృహ వాతావరణం అశాంతిని కలిగిస్తుంది. మాసం మధ్యలో ఖర్చులు అధికమవుతాయి. కోర్టు వ్యవహారాల్లో మీకు చికాకులు కలుగుతాయి. చివరి వారంలో ఒంటరితనం మిమ్మల్ని తీవ్రంగా బాధపెడుతుంది. కళాకారులకు అత్యంత ప్రోత్సాహకరమైనటువంటి కాలం. విద్యార్థులు చదువు పరంగా తీవ్రంగా శ్రమించాల్సినటువంటి అవసరం ఉంది. ఇతర కార్యాలపై శ్రద్ధ తగ్గించాల్సినటువంటి అవసరం ఉంది. ఈ మాసంలో 2, 6, 7, 15, 29 తేదీలు మీ జాతక పరంగా మీరు ఏ పని చేసినా సరే మీకు వ్యతిరేక ఫలితాలను సూచించేటువంటి అత్యంత ప్రమాదకరమైనటువంటి తేదీలుగా మీ జాతకంలో గోచరిస్తున్నాయి. కాబట్టి ఈ తేదీల్లో మీరు ప్రయాణ విషయంలో కానీ, ధన విషయంలో కానీ, క్రయ విక్రయాలలో కానీ, వ్యాపార సంబంధమైనటువంటి విషయాల్లో కానీ జాగ్రత్త వహించాల్సినటువంటి అవసరం ఉంది. మొత్తం మీద తులారాశి వారికి ఫిబ్రవరి మాసం అంతా కూడా మిశ్రమ ఫలితాలు ఎదురయ్యేటువంటి అవకాశం ఉంది. ధనపరంగా ఆలోచించి నిర్ణయం తీసుకోండి. కుటుంబ వ్యక్తిత్వ తగాదాల జోలికి వెళ్ళకండి. ఇతరుల విషయాల్లో మీరు తలదూర్చేటువంటి ప్రయత్నం చేయకండి. మీ యొక్క సొంత వ్యవహారానికి సంబంధించినటువంటి విషయాలపైన మీరు శ్రద్ధ వహించి మీ యొక్క జాతక పరంగా ఎదురవుతున్నటువంటి సమస్యల నుంచి మిమ్మల్ని మీరు రక్షించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ప్రతి నిర్ణయం మీ మీదనే ఆధారపడి ఉంటుంది కాబట్టి ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. స్వస్తి.